సో ఇవాళ నరేష్ మ్యూట్ లో పెట్టమ్మా. మ్యూట్ లో పెట్టాను. ఓకే ఓకే రైట్. సో నేను ఇవాళ చెప్పబోయే ఫస్ట్ చార్ట్ వచ్చేసి హిస్టోగ్రామ్ చెప్తాను చూడండి. హిస్టోగ్రామ్ అంటే సింపుల్ ఏం లేదు, దీనిలో డైమెన్షన్స్ మెజర్స్ ఏముండవు. హిస్టోగ్రామ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామనంటే ఒక న్యూమరిక్ ఫీల్డ్లో వాల్యూస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో కనుక్కోవడానికి యూజ్ చేసేది హిస్టోగ్రామ్. అంటే ఏంటి అని అంటే సపోజ్ ఇప్పుడు ఒక సేల్స్ టేబుల్ ఉంది అనుకో. సేల్స్ టేబుల్లో ఇప్పుడు సపోజ్ ఒక మొబైల్ ఉంది, 10,000 మొబైల్ అంటే ఏంటి, సేల్స్ వాల్యూ ఎంత ఉంటుంది, 10,000 ఉంటుంది. ఆ 10,000 అనే వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందని తెలుసుకోవడానికి యూజ్ చేసేది ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందా? అలా ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి, వాటి గ్రూప్ ఏంటి, ఆ గ్రూప్లో వాల్యూస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడం కోసం యూజ్ చేసేది హిస్టోగ్రామ్. సపోజ్ ఇప్పుడు చూడు, ఇక్కడ నేను యాడ్ ఫీల్డ్ కొట్టాను, ఏరియా అని తీసుకుంటాను. ఓన్లీ న్యూమరిక్ ఫీల్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది హిస్టోగ్రామ్. ఏరియా అని కొట్టా, ఏమైంది ఏరియా అంటే 0 to 2 million మధ్య ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 million to 4 million ఇన్ని ఉన్నాయి, 4 to 6 ఇలా, 6 to 8, 8 to 10 ఇట్లా, ఈ విధంగా. అర్థమైందా? ఏం లేదు, ఒక న్యూమరిక్ ఫీల్డ్ మీద వాల్యూస్ ఏ రేంజ్లో ఉన్నాయి అంటే మనం బకెట్స్ క్రియేట్ చేస్తాం కదా, సిమిలర్గా బకెట్స్ లాగానే ఇది క్రియేట్ చేస్తాం. బకెట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అన్ని వాల్యూస్ ఆ గ్రూప్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయని వస్తుంది ఆ రేంజ్లో హిస్టోగ్రామ్ అనేది, అంతే. సో దీంట్లో ఆప్షన్స్ కూడా ఏముండవు. హిస్టోగ్రామ్ సెట్టింగ్స్లో బార్స్ ఉంటాయి. కౌంట్ డిస్టింక్ట్ వాల్యూస్ ఓన్లీ అని అంటే డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే కౌంట్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు 10,000 అనేది ఒక 10 సార్లు ఉన్నా కానీ డిస్టింక్ట్ వాల్యూస్ కౌంట్ చేయమంటే ఏమవుతుంది, 10,000 ఒక్కసారే కౌంట్ అవుతుంది. ఓకే, కౌంట్ చేసినాం. నెక్స్ట్ యాడ్ ఆన్స్లో డేటా హ్యాండ్లింగ్ మీకు తెలుసు, రిఫరెన్స్ మీకు తెలుసు. అపేరెన్స్లో జనరల్ సేమ్. ఓకే, టైటిల్లో అది ఉంటుంది. ప్రజెంటేషన్ డిఫరెంట్ అయ్యేది. ప్రజెంటేషన్ గ్రిడ్ లైన్ స్పేసింగ్ మీకు తెలుసు, వాల్యూ లేబుల్స్ మీకు తెలుసు, దాని యాక్చువల్ వాల్యూ ఎంత అనేది వస్తుంది. కలర్స్ సేమ్, సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది దీంట్లో. ఎందుకనంటే దీంట్లో అసలు ఇంక వేరే గెజర్లు ఏం లేవు కాబట్టి. వై యాక్సిస్ లేబుల్స్, టైటిల్, పొజిషన్, లెఫ్ట్ మీకు తెలిసిందే. దాని తర్వాత ఎక్స్ యాక్సిస్ ఏరియా, లేబుల్స్, టైటిల్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సేమ్, మనం ఏం చేంజ్ చేయాల్సిన మనలే. సో బార్స్ అనేది ఆటోమేటిక్గా ఆ ఏరియా మనకున్న వాల్యూస్ని బట్టి ఇన్ని బార్స్ వస్తాయి. లేదు మనకి కస్టమైజ్ చేసుకోవాలనుకో మనకు బార్స్, సో ఇక్కడ ఆప్షన్ ఆటో ఉంది కదా, ఆటో తీసేసి నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని కావాలి అని పెడతాం. సో నెంబర్ ఆఫ్ బార్స్ 7 కాదు 5 కావాలనుకో, 5 బార్స్ వచ్చేలా పెడతాం మొత్తం స్కేల్ మీద. అంటే 0 to 4 million ఒకటి, 4 to 8 million ఒకటి, 8 to 12 million, 12 to 16, 16 to 20 ఆటో పార్టీషన్ తీసుకుంటుంది. లేదు బార్ విడ్త్ బేస్ చేసుకుని కూడా పెట్టాలన్నా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు వాడా. సో జనరల్గా మనకి బార్స్ అనేది ఆటో పెడతాం. ఆటో పెడితే ఏంటంటే ఆ విడ్త్ని బేస్ చేసుకొని బ్రహ్మాండంగా ఎన్ని వస్తాయి. బార్స్ తగ్గించుకోవాలన్నప్పుడు మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ బార్స్ ఆప్షన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బార్స్ పెట్టుకొని మనకి ఎన్ని బార్స్ కావాలో అన్ని బార్స్ పెట్టుకోండి. ఇది హిస్టోగ్రామ్. ఓకేనా? ఇది మనం జనరల్గా ఎప్పుడు వాడతామని అంటే ఒక న్యూమరిక్ ఫీల్డ్లో ఆ వాల్యూస్ యొక్క ఫ్రీక్వెన్సీ, గ్రూప్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, ఆ గ్రూప్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని మనం తెలుసుకోవడం కోసమే మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సపోజ్ సేల్స్ అనేది తీసుకున్నాం అనుకో, 0 to 2 million మధ్య ఎంతమంది ఉన్నారు, ఎన్ని సేల్స్ ఉన్నాయి మనకు తెలియాలనుకో, అట్లా ఏ రేంజ్లో ఎక్కువ సేల్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలన్నప్పుడు ఆ విధంగా చేసేది. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది సమ్ ఆఫ్ సేల్స్ కాదు, సేల్స్ వాల్యూస్. అంటే నెంబర్ ఆఫ్ సేల్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకోవటం అనమాట ఇక్కడ. ఓకేనా? ఈమెయిల్ రెడీ చేయాలి, ఒక్క నిమిషం. రెడీ చేసి సరే క్లాస్ అయ్యాలి చెప్తాం.
సో అది హిస్టోగ్రామ్ అనమాట. ఓకే, అర్థమైంది అందరికి? అన్నా ఓకే, కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్. సో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ అనేది ఏంటి అని అంటే ఒక డైమెన్షన్ మీద దాని మెజర్ వాల్యూస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయని తెలుసుకోవడానికి మనం యూస్ చేసేది డిస్ట్రిబ్యూషన్ ప్లాట్. డిస్ట్రిబ్యూట్ అయ్యిందంటే దాని మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత, అర్థమవుతుందా? అట్లా తెలుసుకోవాలంటే లెట్స్ సే ఇప్పుడు నేను ఒక డైమెన్షన్ యాడ్ చేస్తాను విచ్ ఈస్ ఇయర్. ఇయర్ అనే డైమెన్షన్ యాడ్ చేస్తున్నాను, దాని మీద మెజర్ సేల్స్ అనే మెజర్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏ ఇయర్కి ఎక్కువ సేల్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే ఏ బార్ ఏ డాట్ ఎక్కువ సేల్స్ ఏ డాట్కి ఉన్నాయి, యాక్సెస్ చూసి ఏ డాట్ ఎక్కువ సేల్స్ అని చెప్పొచ్చు మనం. అది లాస్ట్ డాట్ కదా. సో లాస్ట్ డాట్కి వెళ్తే అక్కడ మనకు తెలుస్తుంది ఇయర్ ఏంటి 2011లో ఎక్కువ సేల్స్ ఉన్నాయి. మనం ఏంది సమ్ ఆఫ్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాం కదా, దానిలో మినిమం సేల్స్ ఎంత 8.77K. ఏ ఇయర్లో? 2004. అర్థమవుతుందా? మాక్సిమం సేల్స్ జరిగింది ఇప్పుడు 2011లో. సమ్ ఆఫ్ సేల్స్ తీసుకున్నా కూడా ఇది డిస్ట్రిబ్యూట్ అయింది. అన్ని ఇయర్స్ లో మినిమం సేల్స్ దేంట్లో ఉన్నాయి, మాక్సిమం సేల్స్ దేంట్లో ఉన్నాయి, అర్థమవుతుందా? అదే ఇంకొక డైమెన్షన్ యాడ్ చేశాను అనుకో, నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూస్తే ఒక్కొక్క ప్రొడక్ట్ ఐడికి ఏ ఇయర్లో మినిమం సేల్స్ ఉన్నాయి, ఏ ఇయర్లో మాక్సిమం సేల్స్ ఉన్నాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ వస్తున్నాం మనం, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ వస్తున్నాం. మినిమం ఎంత, మాక్సిమం ఎంత. సపోజ్ ఇప్పుడు 1000 అనే ప్రోడక్ట్ ఉంది అనుకో, దాని మినిమం ఇప్పుడు 2010లో మినిమం, మాక్సిమం ఇప్పుడు 2006లో మాక్సిమం. 2000 అనే ప్రోడక్ట్కి 2009లో మినిమం, 2007లో మాక్సిమం. అంటే ఒక ప్రోడక్ట్కి దాని మినిమం సేల్స్ ఎప్పుడు, దాని మాక్సిమం సేల్స్ ఎప్పుడు, దాని డిస్ట్రిబ్యూషన్ మినిమం మాక్సిమం డిస్ట్రిబ్యూషన్ వస్తున్నాం అనమాట. సో ఇలా సేల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా సరే ఒక మెజర్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఏ డైమెన్షన్ చూడాలి అని అనుకున్నప్పుడు, అంటే మినిమం ఎప్పుడు, మాక్సిమం ఎప్పుడు, దాని డిస్ట్రిబ్యూషన్ చూడాలి అని అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేదే డిస్ట్రిబ్యూషన్ ప్లాట్. డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ లో ఓన్లీ 2 డైమెన్షన్స్ మాత్రమే మనం యాడ్ చేయగలం, ఒక మెజర్ మాత్రమే మనం యాడ్ చేయగలం. అర్థమైందా? హిస్టోగ్రామ్ లో ఏముంది, ఒక న్యూమరిక్ ఫీల్డ్ మాత్రమే, మనకి వేరే డైమెన్షన్ ఫీల్డ్ కానీ ఏమి యాడ్ చేయలేదు, ఒక న్యూమరిక్ ఫీల్డ్. ఆ న్యూమరిక్ ఫీల్డ్ కూడా ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే ఆ గ్రూప్, ఆ బకెట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఫ్రీక్వెన్సీ మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే హిస్టోగ్రామ్ అనేది యూజ్ చేస్తాం. అది ఒక న్యూమరిక్ ఫీల్డ్ మాత్రమే. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఓవర్ ఏ డైమెన్షన్, ఒక డైమెన్షన్ మీద కానీ మల్టిపుల్ డైమెన్షన్స్ మీద కానీ దాని సేల్స్, దాని మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, డిస్ట్రిబ్యూషన్ అంటే మినిమం సేల్స్ ఎంత, మాక్సిమం సేల్స్ ఎంత, ఎలా వెళ్ళింది అనేది మనం తెలుసుకోవాలంటే మనం యూజ్ చేసేదే డిస్ట్రిబ్యూషన్ ప్లాట్. డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ లో మనం ఏంటంటే మాక్సిమం వీ కెన్ హ్యావ్ 2 డైమెన్షన్స్ అండ్ 1 మెజర్. ఓకేనా? సో ఇప్పుడు దీని ఆప్షన్స్ చూస్తే సేమ్, డైమెన్షన్స్ సేమ్, మెజర్ సేమ్, సార్టింగ్ సేమ్, యాడ్ ఆన్ సేమ్, అపియరెన్స్ జనరల్ సేమ్, ప్రజెంటేషన్ మారింది. సో ప్రజెంటేషన్ లో ఏంటి, వర్టికల్, హారిజాంటల్. ఓకేనా? దాని తర్వాత షో పాయింట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్. పాయింట్స్ అంటే ఏంటి, ఇవి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ఈ లైన్ గ్రే కలర్ లైన్. సో ఇప్పుడు నేను షో ఓన్లీ పాయింట్స్ పెట్టాను అనుకో, చూడు బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. షో బ్యాక్గ్రౌండ్ ఓన్లీ అన్నాను అనుకో, మినిమం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మాక్సిమం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని కనపడుతుంది, బట్ మనకి పాయింట్స్ ఉండవు. సో పాయింట్స్ అంటే ఇక్కడ పాయింట్స్ లేకుండా ఇక్కడ చేస్తేనా, పాయింట్ ఎక్కడ ఉందో తెలియదు కదా, జస్ట్ బ్యాక్గ్రౌండే కదా మనం తెలుసుకోవడం కోసం వాల్యూస్ ఇక్కడ తెలుసుకోవటం. ఇప్పుడు దీనికి వాల్యూస్ పెట్టుకోవచ్చా? ఏ వాల్యూస్ మనం అట్లా రాదు. ఓకే, దాని తర్వాత గ్రిడ్ లైన్ స్పేసింగ్ మనకు తెలిసింది. బబుల్ సైజ్ మనకి ఎంత కావాలనేది ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట. సైజ్ తగ్గించాలా, బబుల్స్ సైజ్ పెంచాలా. ఓకే, దాని తర్వాత జిట్టర్ పాయింట్స్ అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు అన్ని ఒకే లైన్ మీద ఉంటాయి. సో ఏది ఎప్పుడో తెలుసుకోవాలంటే నీకు ఎలా తెలుస్తుంది, మౌస్ ఓవర్ చేసినా కానీ అర్థం కాదు కదా. సో ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు జిట్టర్ పాయింట్స్ అని పెడితే ఏంటంటే ఇలా ఒకదాని కిందకి ఒకటి వస్తాయి అనమాట. సో దట్ యూ కెన్ మౌస్ ఓవర్ అండ్ యూ కెన్ సీ. బ్యాక్గ్రౌండ్ కూడా చూసావా,
స్ట్రెచ్ చేయి. ఓకే, కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్స్. బాక్స్ కలర్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, పాయింట్ కలర్ మార్చుకోవాలంటే పాయింట్ కలర్ మార్చుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్ యాక్సిస్ లేబుల్స్, టైటిల్, పొజిషన్, స్కేల్. వై యాక్సిస్ లేబుల్స్, పొజిషన్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా దీనిలో? ఓన్లీ మారేది ప్రజెంటేషన్ ఒకటే. ప్రజెంటేషన్ లో ఏంటంటే వర్టికల్, హారిజాంటల్, షో పాయింట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ టు తర్వాత టిటర్ పాయింట్స్. ఇంకా అంత మించి వేరే ఆప్షనే లేదు. ఒక మెట్రిక్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఏ డైమెన్షన్ చూడాలి అని అనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే అన్న. సో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ తర్వాత మనకి బాక్స్ ప్లాట్ అసలు అవసరం లేదు. బార్ చార్ట్, కాంబో, డిస్ట్రిబ్యూషన్, ఫిల్టర్, హిస్టోగ్రామ్, గేజ్, కేపీఐ అని ఒకసారి చెప్పి, లైన్ చార్ట్ అయిపోయింది, మ్యాప్, పై చార్ట్ అయిపోయింది, యువర్ టేబుల్, స్కాటర్, పార్ట్. ఓకే, సో ఇవాళ ఈజీగా చెప్పాలి. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? KPI. What is KPI? Key performance indicator. What does it mean? Performance of a particular product or something else over a period of time. Not particularly over a period of time. So when I say KPI, KPI is key performance indicator. In the name itself, you can identify by using which measure you can identify your performance. Okay, each and everything will have a KPI. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు, నువ్వు కోర్స్ నేర్చుకుంటున్నావు, నీకు KPIs ఉంటుంది. వాట్ ఈస్ యువర్ KPI? నీ KPI ఏంటి? ఎంత పర్ఫామ్ చేస్తున్నాం అంటే ఎలా, దేని బేస్ చేసుకొని నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు చెప్తావు? బేసిక్గా ఏదైనా క్వశ్చన్స్ అడిగి. ఓకే, బట్ KPI అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు క్లాస్ నేర్చుకుంటున్నావు, నిన్నే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీ KPIs చెప్పాలంటే తెలుసా? నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ యువర్ అటెండెన్స్. నువ్వు ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యావు, టోటల్ ఎన్ని క్లాసెస్ జరిగాయి, అది నీ పర్ఫార్మెన్స్. నువ్వు నేర్చుకుంటున్నావు. అదే నువ్వు టెస్ట్కి అటెండ్ అయ్యావు అనుకో, అక్కడ నీ KPI ఏంటి? ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని ఆన్సర్ చేసినావు, ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసినావు. అర్థమైందా? అదేంటి, నువ్వు కోర్స్ నేర్చుకుంటున్నావు కాబట్టి నీ KPI. అది నేను జాబ్ చేస్తున్నాను అనుకో, నాకు డిఫరెంట్ KPIs ఉంటాయి. నా శాలరీ ఎంత, దట్ ఈస్ మై KPI. ఓకే, అప్రైజల్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అది నా KPI. సో ఇలా ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క అట్రిబ్యూట్కి కూడా KPIs ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్, ఇఫ్ యూ గో ఎనీవేర్, KPI, మెట్రిక్స్, ఈ పేర్లు వస్తే ఇవేనమాట, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ ఉందనుకో, బిజినెస్ KPIs ఏముంటాయి? సేల్స్ ఎంత, రెవెన్యూ ఎంత, గ్రాస్ మార్జిన్ ఎంత, నెట్ మార్జిన్ ఎంత, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా KPIs, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. అర్థమవుతుందా? ఇంకోటి CPI కూడా ఉంటుంది. CPI అంటే క్రిటికల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. అది ఇంకా క్రిటికల్ అనమాట. ఇది కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, అది క్రిటికల్ అనమాట. ఓకే, అంటే జస్ట్ నేమ్ చెప్తున్నా మీకు, రేపు వెళ్తే మీరు ఎవరిని అడిగితే చెప్పకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? సో KPIs మనం డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేసే, ఇప్పుడు KPI అన్నప్పుడు నేను నీకు చెప్పా, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉంది నీ KPI అన్న అంటే నీకేం చెప్పిన, నెంబర్ ఆఫ్ క్లాసెస్ అటెండెడ్. ఓకే, అదేమన్నా డైమెన్షన్ మీద చెప్తున్నావా? కాదు కదా, మెట్రికే. దానికి మన డైమెన్షన్ అవసరం లేదు, కావాలా? ఇప్పుడు నేను సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ అనేది నాకు ఓవరాల్ బిజినెస్ KPI. అంతేగాని ఒక ప్రోడక్ట్ ఎంత వచ్చింది అనేది KPI అవుతుందా? ఒక స్టోర్కి ఎంత వచ్చింది అనేది KPI అవుతుందా? నీ ఓవరాల్ బిజినెస్ డ్రైవ్ చేసేది KPI. అదవుతుందా? ఇట్ ఈస్ నాట్ ఓవరాల్ డైమెన్షన్. అది ఒక డైమెన్షన్ బేస్ చేసుకొని కాదు, ఓవరాల్ కదా. సో మరి KPI ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకి డిస్ప్లే చేస్తే దీనికి డైమెన్షన్ ఉంటుందా? ఉండదు. KPI అని అంటే ఏంటంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. అది ఓవరాల్ బిజినెస్ సిగ్నిఫై చేసేది. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ డైమెన్షన్. అది ఓవరాల్ సమ్మరీ. మనం ఒక ప్రోడక్ట్కో లేదా ఒక స్టోర్ సేల్స్ చూస్తే అది మనకి KPI కాదు. గాట్ ఇట్? సో ఇవాళ ఇక్కడ మనకున్న ఆబ్జెక్ట్ ఏంటంటే KPI ఆబ్జెక్ట్. KPI ఈజ్ నథింగ్ బట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ యాజ్ వీ డిస్కస్. ఓకే, నౌ సో KPIకి ఏంటంటే డైమెన్షన్ అయితే ఉండదు. సో మెజర్ యాడ్ చేస్తున్నాను. మెజర్ యాడ్ చేసి ఏం చేస్తున్నాను, సేల్స్ తీసుకుంటున్నాను, సమ్ ఆఫ్ సేల్స్ తీసుకుంటున్నాను, సమ్ ఆఫ్ సేల్స్ వచ్చింది. సో మెజర్లో సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన సేల్స్ అని దానికి నేమ్ ఇచ్చాను. ఓకేనా?
సో ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ కేపీఐ అంటే ఒక కేపీఐ ఆబ్జెక్ట్ లో యూ కెన్ యాడ్ 2 మెట్రిక్స్, 2 మెట్రిక్స్ యాడ్ చేయొచ్చు, 2 మెజర్స్ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ సేల్స్ యాడ్ చేశాను, సెకండ్ కేపీఐ అడుగుతుంది ఇక్కడ. అది యాడ్ చేసే ముందు మిగతా ఆప్షన్స్ చూద్దాం. యాడ్ ఆర్స్ అంటే డేటా హ్యాండ్లింగ్ సేమ్ ఇదే, జనరల్ సేమే. ఓకే, ప్రజెంటేషన్ లో షో టైటిల్ అని అన్నాను కదా. షో టైటిల్ అంటే ఏంటంటే తీసేసాను అనుకో అది పోద్ది, తెలుసు కదా టైటిల్ అంటే, కేపీఐ టైటిల్. అలైన్మెంట్ ఏంటి, సెంటరా లెఫ్టా రైటా. ఓకే, ఫాంట్ సైజ్ ఎంత, స్మాల్ మీడియం లార్జ్, బేస్డ్ ఆన్ ది బాక్స్ సైజు పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో దీనిలో మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే యూ కెన్ లింక్ టు అనదర్ షీట్. ద ఓన్లీ ఆబ్జెక్ట్ ఇన్ క్లిక్సెన్స్ విచ్ హ్యాస్ నావిగేషన్ ప్రాపర్టీ ఈస్ కేపీఐ ఆబ్జెక్ట్. ఓన్లీ కేపీఐ ఆబ్జెక్ట్ లోనే మనకి నావిగేషన్ ఫీచర్ ఉంది. అంటే ఏంటో చెప్తాను. సపోజ్ నేను దీన్ని క్లిక్ చేస్తే నాకు వేరే షీట్ ఓపెన్ అవ్వాలి. సో నావిగేట్ లింక్ టు షీట్ అని ఉంది, అది ఆఫ్ లో ఉంది, ఆన్ చేశాను. ఏ షీట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో బార్ చార్ట్కి వెళ్దాం, ఊరికే బార్ చార్ట్ అని కొట్టాను. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్ అంటే తెలుసు కదా, న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలా సేమ్ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి. న్యూ ట్యాబ్ అని ఇచ్చా. ఓకే, అనాలిసిస్ మోడ్కి వెళ్దాం. ఓకే, సో ఒకసారి క్లిక్ చేయగానే ఏమవుతుంది, క్లిక్ అగైన్ టు గో టు ద షీట్. అంటే డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, బార్ చార్ట్ లో డబుల్ క్లిక్ చేసిన బార్ చార్ట్ ఉన్న షీట్ ఓపెన్ అవుతుంది చూడు. ఇంత టైం తీసుకుంటుంది. మామూలుగా న్యూ ట్యాబ్ లో కొడితే ఎంత టైం తీసుకుంటే అంత టైం తీసుకుంటుంది. అర్థమైందా? సో ఈ నావిగేషన్ అనేది ఎక్కడ వాడతాం? ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ ఇచ్చినాం, ఆ సేల్స్ ఇండిపెండెంట్ గా. సో బేసిక్ గా సరే గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం తర్వాత నేను రాసుకోండి, మళ్ళీ చెప్తాను. వెన్ ఎవర్ వి స్టార్ట్ డెవలపింగ్, మనం ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ ఒక రిపోర్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాము అని అంటే దెర్ ఇస్ అన్ అప్రోచ్ కాల్డ్ డిఏఆర్ అప్రోచ్. డార్ అంటారు. డిఏఆర్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం. వాట్ ఈస్ డిఏఆర్? డి స్టాండ్స్ ఫర్ డాష్ బోర్డ్, ఏ స్టాండ్స్ ఫర్ అనాలిసిస్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిపోర్ట్. మీకు ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు చూసేటప్పుడైనా రాసుకోండి. డి స్టాండ్స్ ఫర్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ అంటే ఏంటంటే ఓవరాల్ సమ్మరీ ఆఫ్ ద బిజినెస్. సో ఫస్ట్ షీట్ లో ఏముంటుంది, ఓవరాల్ సమ్మరీ ఉంటుంది. అర్థమవుతుందా? ఓవరాల్ సమ్మరీలో ఏముంటాయి, కేపీఐ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, కేపీఐ ఆబ్జెక్ట్స్ కదా ఓవరాల్ సమ్మరీ అంటే. సో ఓవరాల్ సమ్మరీ ఉన్నప్పుడు నెక్స్ట్ సపోజ్ 4 కేపీఐస్ ఉన్నాయి, సేల్స్కి ఒకటి, మార్జిన్కి ఒకటి, అలాగే ఇంకో 2 ఉన్నాయి. ఓకే, నాకు దాని మీద అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు సేల్స్ తీసుకున్నాం అనుకో. సో టాప్ 5 సేల్స్ కంట్రిబ్యూట్ చేస్తున్న స్టోర్స్ ఏంటి, బాటమ్ 5 స్టోర్స్ ఏంటి, టాప్ 5 కస్టమర్స్ ఎవరు, బాటమ్ 5 కస్టమర్స్ ఎవరు. ఓకేనా, నాకు ఎక్కువ మార్జిన్ ఇస్తున్న ప్రొడక్ట్స్ ఏంటి, ఎక్కువ మార్జిన్ ఇస్తున్న ఇవేంటి. సో ఇలా సేల్స్ మొత్తం అనాలిసిస్ చేయడానికి ఒక షీట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి, డాష్ బోర్డ్ చెప్పానా. సో డాష్ బోర్డ్ ఉంటుంది, ఫస్ట్ షీట్ ఈస్ డాష్ బోర్డ్. దాని తర్వాత ఎన్ని కేపీఐస్ ఉంటే అన్ని అనాలిసిస్ షీట్లో ఉంటాయి. అర్థమవుతుందా? సేల్స్కి ఒక అనాలిసిస్ షీట్, మార్జిన్కి ఒక అనాలిసిస్ షీట్. సో ఈ విధంగా ఎన్ని కేపీఐస్ ఉంటే అన్ని షీట్స్ ఉంటాయి. దాని తర్వాత ఫైనల్ గా రిపోర్ట్ ఉంటుంది. రిపోర్ట్ అంటే అడ్హాక్ రిపోర్టింగ్ అని అంటాం. అది నేను చెప్తాను. అన్ని డైమెన్షన్స్ మెజర్స్ ఇస్తాం యూజర్ కి. వాడు ఏ సెలెక్ట్ చేసుకుంటే, ఏ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే, ఏ మెజర్ సెలెక్ట్ చేసుకుంటే ఒక చార్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది వాడికి. సో ఈ డిఆర్ అప్రోచ్ అనేది వాడతాం. డి అంటే డాష్ బోర్డ్, ఏ అంటే అనాలిసిస్, ఆర్ అంటే రిపోర్ట్. సో ఇప్పుడు డాష్ బోర్డ్ మీద ఆ కేపీఐ క్లిక్ చేస్తే దాని కరెస్పాండింగ్ షీట్ ఓపెన్ అవ్వాలని అంటే నావిగేషన్ ఉండాలి. అర్థమవుతుందా? సో అలా కేపీఐ క్లిక్ చేసినప్పుడు ఆ షీట్ కి నావిగేట్ అవ్వడానికి మనం యూస్ చేసే ఫీచరే నావిగేట్ టు షీట్. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, మనకి ఇక్కడ షో టైటిల్ ఇవన్నీ చెప్పాక లింక్ టు షీట్ అంటే ఏ షీట్కి వెళ్ళాలో ఆ షీట్ పెడతాం. ఏ కేపీఐకి అసోసియేటెడ్ అనాలిసిస్ షీట్ ఉంటుందో ఆ షీట్ ఇచ్చేస్తాను ఇక్కడ. సో కేపీఐ మస్ట్ అండ్ షుడ్ బి దేర్ ఆన్ ది డాష్ బోర్డ్, ఫస్ట్ పేజీలో ఉంటాయి. అంటే తర్వాత ఉండకూడదని కాదు, రిక్వైర్మెంట్ని బట్టి పెడతాం. మన క్లయింట్ నాకు కావాలంటే పెడతాం. బట్ యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ మనకు తెలియాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో డిఏఆర్ అప్రోచ్. డి అంటే డాష్ బోర్డ్, ఏ అంటే అనాలిసిస్, ఆర్ అంటే రిపోర్ట్. ఓకేనా? ఎక్కడైనా చూడు, ఇది కాదు నువ్వు ఏ అప్లికేషన్ క్లిక్ వ్యూ కాదు, నువ్వు వాట్ ఎవర్ ఇట్ ఈస్ విజువలైజేషన్, ఒక రిపోర్ట్ అనే దానికి వెళ్ళావనంటే హై లెవెల్ సమ్మరీ ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత అనాలిసిస్ షీట్స్ ఉంటాయి, దాని తర్వాత రిపోర్ట్ ఉంటుంది. ఎనీ టూల్ ఇన్ ద వరల్డ్ ఇదే ఫాలో అవుతుంది. ఇది విజువలైజేషన్ బెస్ట్ ప్రాక్టీస్, నాట్ క్లిక్ వ్యూ క్లిక్ సెన్స్ బెస్ట్ ప్రాక్టీస్.
ఓకే, దీనిలో మనకి ఇంకా మిగతా ఉన్న ఆప్షన్స్ చూద్దాం. సో సెకండ్ కేపీఐ కూడా యాడ్ చేద్దాం. ఐఎమ్ యాడింగ్ సెకండ్ కేపీఐ. సెకండ్ కేపీఐ గ్రాస్ మార్జిన్ తీసుకుంటున్నాను, అంటే అంత సేల్స్ లో మార్జిన్ ఎంత వచ్చింది అనేది. సో సమ్ తీసుకున్నాం. సో 1.32 మిలియన్ మనకి ఓవరాల్ సేల్స్ అయితే మనకి మిగిలిన గ్రాస్ మార్జిన్ వచ్చేసరికి 1.05. ఓకేనా? సో 2 మెట్రిక్స్ తీసుకున్నాం, 2 మెజర్స్ తీసుకున్నాము, మిగతా ఆప్షన్స్ అన్ని సేమే. సో డేటా హ్యాండ్లింగ్, అపియరెన్స్, జనరల్, ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్లో కూడా ఏంటంటే షో టైటిల్ పెట్టేసామంటే పైన సేల్స్ అండ్ టైటిల్ వస్తుంది, అలైన్మెంట్, ఫాంట్ సైజు, లింక్ టు షీట్. ఓకే, ఓపెన్ న్యూ ట్యాబ్ ఇవన్నీ మనం చూసింది. ఇప్పుడు మళ్ళీ ఈ దానికి ఏమి ఉండదు, ఒకటే కేపీఐ ఆబ్జెక్ట్కి మెట్రిక్ స్పెసిఫిక్ ఉండదు. ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయటం అంతే, మెట్రిక్ స్పెసిఫిక్ కాదు నావిగేషన్ అనేది. ఓకే, సో నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే కలర్. సో కలర్ అనేది చూస్తే మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, ఫస్ట్ కి సెకండ్ కి. సో కండిషనల్ కలర్ అనేది ఆన్ చేస్తున్నాను, లైబ్రరీ కలర్స్ ఆఫ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మెట్రిక్ లో ఉన్నాం, ఫస్ట్ మెజర్ కి మనం కలర్ ఇస్తున్నాం. సో ఈ వాల్యూస్ కి ఎలా కలర్ ఇస్తామని అంటే లిమిట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ మీకు కింద చూస్తే యాడ్ లిమిట్ అని ఉందా? సో యాడ్ లిమిట్ అని కొడుతున్నా. యాడ్ లిమిట్ అని కొట్టి నాకు 5 lakhs అనేది ఫస్ట్ లిమిట్ ఇచ్చా. ఓకేనా? మళ్ళీ బుక్ లిమిట్ ఇస్తున్నా, సెకండ్ లిమిట్ ఎంత ఇస్తున్నాను? 15 lakhs ఇస్తున్నాను. సో ఈ ఫస్ట్ లిమిట్ దగ్గర బబుల్ ఉంది కదా, దాని దగ్గర 5 lakhs కదా, దానికి ఏం కలర్ ఇవ్వాలి అని అనేది ఇక్కడ ఇది మీరు క్లిక్ చేస్తే వస్తుంది. అది క్లిక్ చేశాను, రెడ్ కలర్ ఇచ్చాను. సో 5 lakhs కి 15 lakhs కి మధ్య ఉంటే సేల్స్ వాల్యూ నాకు యాంబర్ రావాలి. లేదు 15 lakhs కన్నా ఎక్కువ ఉంటే సేల్స్ వాల్యూ ఏం రావాలి? నాకు గ్రీన్ రావాలి. అదైనా ఏం చేసాము? ఏం లేదు, లిమిట్స్ పెట్టుకున్నాం. ఈ లిమిట్ నుంచి ఈ లిమిట్ దాకా ఒక కలరు, ఆ లిమిట్ నుంచి ఆ లిమిట్ దాకా ఒక కలరు అని. సో అలా పెట్టుకొని మనకి ఏదైతే కావాలో ఆ కలర్ ఇచ్చుకుంటాము, ఆ కలర్ వచ్చేస్తుంది. సిమిలర్ గా మనం సెకండ్ దానికి కూడా ఇచ్చుకోవచ్చు. కండిషనల్ కలర్స్ ఆన్, లైబ్రరీ కలర్స్ ఆఫ్. లైబ్రరీ కలర్స్ అంటే లైబ్రరీ కలర్స్ అంటే కలర్ ప్యాలెట్ అని చెప్పాను, 10 కలర్ 12 కలర్ కలర్ ప్యాలెట్, అది దాని నుంచి వస్తాయి కలర్స్. ఇక్కడ చూస్తూ segment colors from a master measure are only applied if segment limits are based on the fixed values. So we should not use library colors when we are using this. ఈ ఫీచర్ యూస్ చేస్తున్నప్పుడు దీనికి ఇంకా వేరే కథ ఉంది, ఆ కథ వచ్చినప్పుడు ఇంకొకటి మారింది. సో ప్రస్తుతానికి అయితే లైబ్రరీ కలర్స్ ఆఫ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా లిమిట్ పెట్టుకుంటాం. సో లిమిట్ యాడ్ చేసేటప్పుడు కింద యాడ్ చేస్తాం. సో మనకి ఫస్ట్ లిమిట్ ఏంటి అని అంటే, సో ఇది 1 million ఉంది కాబట్టి 7 lakhs కన్నా తక్కువ ఉంటే మనకి ఈ మార్జినే కాబట్టి తక్కువ మార్జిన్ అన్నట్టు, 7 lakhs కన్నా ఎక్కువ ఉంటే మనకి గ్రీన్ అని పెట్టుకోవచ్చు. అంటే మన ఇష్టం, మనం ఏది కావాలంటే రిక్వైర్మెంట్ అక్కడ పెట్టుకోవచ్చు. అంటే సేల్స్ గ్రీన్ లో ఉండి మార్జిన్ గ్రీన్ లో ఉందా, సేల్స్ అట్లా అలా చూసుకోవచ్చు అనమాట. అంటే సేల్స్ రెడ్ లో ఉంది అనుకో, మార్జిన్ ఆబ్వియస్ గా రెడ్ లో ఉంటుంది. సో ఆ విధంగా మనం కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట కేపీఐకి. సో అర్థమైందా? కేపీఐ అంటే ఎప్పుడు వాడతాము, ఎలా వాడతాము? కేపీఐ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. మెట్రిక్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. దీనిలో డైమెన్షన్ ఉండదు. యూ కెన్ హ్యావ్ 2 మెజర్స్ ఇన్ కేపీఐ ఆబ్జెక్ట్. ఓకేనా? దీనిలో మనం కండిషన్ కలరింగ్ ఇచ్చుకోవచ్చు. కండిషన్ కలరింగ్ ఎలా చేస్తామయ్యా అంటే లిమిట్స్ యాడ్ చేస్తాము. ఈ లిమిట్ నుంచి ఈ లిమిట్ దాకా ఒక కలరు, ఆ లిమిట్ నుంచి ఆ లిమిట్ దాకా ఇంకో కలరు, అలా. సో యూ కెన్ కలర్ బోత్ ద మెజర్స్. 2 మెజర్స్ కూడా మనం కలర్ చేయొచ్చు. అండ్ the new feature, the only feature which KPI object got is it has the navigation capability. You can link any sheet with this KPI. If you click on the KPI, double click on the KPI, that will navigate you to that specific sheet. So ఏమైనా డౌట్స్ ఉన్నాయా KPI లో? ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి గేజ్. గేజ్ చార్ట్. గేజ్ చార్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తుంటే, గేజ్ చార్ట్ ఈజ్ ఆల్సో యూస్డ్ టు డిస్ప్లే కేపీఐ. గేజ్ చార్ట్ కూడా మన కేపీఐ ని డిస్ప్లే చేయడానికి మాత్రమే యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో గేజ్ చార్ట్ అనేది కేపీఐ మళ్ళీ గేజ్ అంటే డిఫరెంట్ స్టైల్.
నాకు ఇలా కాదు, నాకు గ్రాఫ్ కావాలంటే, నాకు ఒక చార్ట్ లా కావాలంటే ఏం చేస్తావు? కేపీఐ వాల్యూ నాకు సింపుల్ గా ఉండదు వాల్యూ చూడటము, అలా కాకుండా నాకు చార్ట్ లో కావాలని అంటారు. సో అందుకోసం ఉన్నది గేజ్ చార్ట్. గేజ్ చార్ట్ అంటే ఏంది? మన స్పీడోమీటర్ గేజ్ ఉంటుంది కదా, అలాగా. గేజ్ అంటే కొలవటం బేసిక్ గా తెలుగులో అర్థం. సో దీనిలో డైమెన్షన్ ఉంటుందా? ఉండదు, ఓన్లీ మెజర్ ఉంటుంది. ఓకే, సో నేను గ్రాస్ మార్జిన్, యావరేజ్ గ్రాస్ మార్జిన్ చూద్దాం అనుకుంటున్నాను. యావరేజ్ గ్రాస్ మార్జిన్. ఓకే, ఆడేమొచ్చింది బై డిఫాల్ట్ గా? Range set to default values. చదువు మొత్తం. Max and minimum values are set to default values. You can change them in the properties panel under appearance and presentation. అంటే డిఫాల్ట్ వాల్యూస్ సెట్ చేసి ఉంది రేంజ్, నువ్వు కిందకి వెళ్ళి మార్చుకోను. ఓకే, సో మెజర్ ఇచ్చాము, దాని సేమ్ ఆప్షన్స్ నీకు తెలిసినాయే, యాడ్ ఆన్స్ ఆప్షన్స్ నీకు తెలిసినాయే, రిఫరెన్స్కి వచ్చావు, జనరల్ నీకు తెలిసిందే, ప్రెజెంటేషన్ నీకు లో మార్చమన్నాడు కదా. సో బై డిఫాల్ట్ ఏంటి? 0 నుంచి 100 వరకు ఉంది. సో మనకి తెలుసు, మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి ఎంత? 3000 వరకు పెట్టావు. ఓకే, సరే 2000 పెడదాం. వాల్యూ నుంచి మ్యాక్సిమం 2000. సో ఇది ఎలా ఉంది ఇప్పుడు? గేజ్ రేడియల్ అనమాట. సో రేడియల్ ఫస్ట్ చెప్పి దాని తర్వాత బార్ చెప్తా. సో సేమ్ మనం కేపీఐకి ఎలాగైతే కలర్స్ ఇచ్చామో దీనికి అలా కలర్స్ ఇవ్వాలి అంటే యూజ్ సెగ్మెంట్స్ అనేది ఆఫ్ ఉంది ప్రజెంట్, అది ఆన్ చేస్తాం, లైబ్రరీ అనేది ఆఫ్ చేస్తాం. అర్థమైందా? సో యాడ్ లిమిట్, సో మళ్ళీ యాడ్ లిమిట్, ఫస్ట్ యాడ్ లిమిట్కి వచ్చేసరికి ఏమో 500, సెకండ్ దానికి వచ్చేసరికి ఏమో 1000. సో ఫస్ట్ దానికి కలర్ ఏమో రెడ్, రెండో దానికి కలర్ ఏమో యాంబర్, మూడో దానికి ఏమో గ్రీన్. అర్థమవుతుందా? సో గ్రేడియంట్ అంటే ఏంటంటే కలర్స్ గ్రేడియంట్గా వస్తాయి అనమాట, అంటే ఒకేసారి ఫుల్ కలర్ రాకుండా దీని నుంచి దానికి మారినట్టు వస్తాయి. ఓకే, రిమూవ్ లిమిట్ అంటే యాంబర్ అనేది నీకు కనపట్లేదు. సో రెడ్ తో స్టార్ట్ అయింది, రెడ్ నుంచి యాంబర్ లైట్ గా వచ్చేసి థిక్ గ్రీన్ అయింది, అట్లా గ్రేడియంట్ వస్తుంది అనమాట. సో రిమూవ్ లిమిట్ అని అంటే ఏ లిమిట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే అది లిమిట్ రిమూవ్ అవుతుంది. ఓకేనా? మెజర్స్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది నీకు, లేబుల్స్, టైటిల్, స్కేల్, మీడియం, నేరో, నేరో అన్నప్పుడు నేరో వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నీకు తెలుసుకోవాల్సిన ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే, సపోజ్ ఇది ఉంది, సో ఇది మరి ఫిల్టర్ చేస్తే డేటా ఫిల్టర్ అవుతుందా, అది మారుతుందా అనేది నీకు డౌట్ రావచ్చు. సో లెట్ మీ టేక్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ వైజ్గా మనం చూద్దాం గ్రాస్ మార్జిన్ అనేది. ఓకే, సో యావరేజ్ గ్రాస్ మార్జిన్ అది 5000 అనే ప్రోడక్ట్ తీసుకుంటే మారిందా లేదా? సో దానికి ఎంత ఉంది? 2.07K ఉంది, అంటే దాటిపోయింది. అంటే మనం తక్కువ 2000 ఇచ్చాము జనరల్గా, అంటే ఏం లేదు, నీ సెలక్షన్స్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. 2.09 ఉంది, ఇది 1.37K ఉంది, 2000 ఉంది. సో అన్నీ మారుతూ ఉన్నాయి చూడు, ఏది సేల్స్ మారిద్ది, మార్జిన్ మారిద్ది, నీ సెలక్షన్స్ చేసావు అని అంటే ఎవ్రీథింగ్ విల్ బి రిఫ్లెక్టెడ్ అకార్డింగ్ టు యువర్ సెలక్షన్స్. కేపీఐలో కూడా ఎవ్రీథింగ్ కేపీఐలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సెలక్షన్ ఎక్కడ చేస్తాం అంటే ఇట్లానే గ్రాస్ మార్జిన్ కి సేల్స్ ఉంది, సేల్స్ బై ఇయర్ సెలక్షన్ సేల్స్ లో చేస్తానంట కదా, సేల్స్ లో చేస్తానంట. ఎలా చేస్తాం సేల్స్? సమ్ ఆఫ్ సేల్స్ ఉందన్న. ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి కాకుండా ఇప్పుడు 2004 లోనే నాకు ఇంత సేల్స్ కావాలి, ఏం చేయాలి అప్పుడు? 2004 సెలెక్ట్ చేసుకుంటావు ఇయర్ ఫిల్టర్ లో. అదే నేను కేపీఐ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు కదా అంటున్నా. కేపీఐ కూడా అంటే నాకు అర్థం కాదు. కేపీఐ చార్ట్ చేసినాం కదా, ఇదిగో ఏడవ కదా, ఇది ఇప్పుడు ఇది కదా, ఇదిగో కేపీఐ అనేది. ఇప్పుడు దీన్ని ఏమంటాం? గేజ్ చార్ట్ కదా, ముందు కేపీఐ చేసినాం కదా, ఇదే కేపీఐ, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అన్న, కాదంటలేదు. ఆ వర్షన్ లో కూడా ఇట్లా వాల్యూ వస్తుంది, ఇది రాకుండా వాల్యూ వస్తుంది కదా. ఇదిగో బాసు, ఇంత ముందు చేసాంటే ఇదిగో ఇదే, ఇది గేజ్ చార్ట్, ఇది కేపీఐ వాల్యూ, ఇదే కేపీఐ చార్ట్. ఇప్పుడు ఇక్కడ అదే అనేది అవుతుందా అంటున్నాను. అదే కదా నేను చూపించింది, చేంజ్ అవుతుందని నేను చూపించింది అదే కదా నీకు. ఇక్కడ నేను దీని మీద చూస్తున్నా, నేను నీకు చూపించింది ఇదే. ఇందాక ఇక్కడ చేంజ్ అవుతుంది చూడు, ఇక్కడ చేంజ్ అవుతుంది చూడు అని చూపించింది నేను. ప్రతి ఒక్క చార్టు, ప్రతి ఒక్క వాల్యూ చేంజ్ అవుతుంది నువ్వు సెలెక్షన్ చేసిన దానికి. నువ్వు మెజర్ రాసావు అని అంటే డేటా ఫిల్టర్ అయిపోద్ది అంతే. నువ్వు ఏ సెలెక్ట్ చేస్తే దాని వాల్యూ కనపడుతుంది. అది కేపీఐ కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఏదైనా సరే దానికి సంబంధించిందే కదా డేటా. నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు అంటే డేటా ఫిల్టర్ చేస్తున్నట్టే. సమ్ ఆఫ్ సేల్స్ రాసావు, ఇక్కడ 1000 సెలెక్ట్ చేస్తే 1000 డేటా నువ్వు ఫిల్టర్ చేసావు. ఫిల్టర్ చేయబట్టి మొత్తం చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? దీనికి వాటికి అసోసియేషన్ లేకపోతే చేంజ్ అవ్వదు. అర్థమైందా? అది నువ్వు ఇది చూడట్లా, నేను ఇదిగో ఇదే 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 అంటే నువ్వు ఇది కాదన్న కేపీఐ అన్న అంటున్నావు. ఇదే ఇది పైన ఉంది కేపీఐ. సరే కదా? నువ్వు వేరే షీట్లో చేశాను అనుకున్నావు ఎవరు? లేదు, దీనిలోనే చేశాను. సో అలా అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటి మనకి ప్రెజెంటేషన్ లో ఉన్నది ఏంటంటే బార్గా కూడా డిస్ప్లే చేయొచ్చు. బార్గా డిస్ప్లే చేస్తున్నప్పుడు హారిజెంటల్ గానా వర్టికల్ గానా. సో ఓరియంటేషన్ ఆటో ఉంది. అలా కాకుండా మనకి హారిజెంటల్ గా కావాలంటే హారిజెంటల్, వర్టికల్ గా కావాలంటే వర్టికల్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్నామంటే ఇక్కడ ఇది మన రేడియో ఫ్రీక్వెన్సీ ట్యూనర్ లాగా ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో ఏమైంది, ఆ రెండింటి యావరేజ్ వస్తుంది. మనం తీసుకుంది యావరేజ్ కదా, ఇక్కడ యావరేజ్ మార్జిన్ అంటే రెండింటి మార్జిన్ వస్తుంది. మల్టిపుల్ తీసుకుంటే ఒకటే మార్జిన్. అదే సమ్ తీసుకుంటే ఎక్స్ప్రెషన్ సమ్ వస్తుంది. అట్లా ఓకేనా? సో అర్థమైందా? దీనిలో ఏమైనా డౌట్ ఉందా కేపీఐ ఆబ్జెక్ట్ లో? గిరీష్ హలో, అర్థమైందా? మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వండి. మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీకు అర్థమవుతుందో తెలియదు, అర్థం కావట్లేదో తెలియదు నాకు. నేను చెప్పుకుంటా పోతా. ఓకే, అది ఇంకా మీ ఇష్టం. సో ఏం చెప్పుకున్నారో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ చెప్పాను, దాని తర్వాత హిస్టోగ్రామ్ చెప్పాను, కేపీఐ ఆబ్జెక్ట్ చెప్పాను, గేజ్ చెప్పాను. అంటే ఎన్ని చెప్పుకున్నాం? 4. సో డు యు వాంట్ మీ టు కంటిన్యూ? అనిల్ వెళ్ళిపోయాడు. ఓకే నాగేష్ కంటిన్యూ చేయమంటావా? రైట్, ఓకే. సో నేను నెక్స్ట్ చెప్పబోయే చార్ట్ ఏంటి అని అంటే టెక్స్ట్ అండ్ ఇమేజ్. సో టెక్స్ట్ అండ్ ఇమేజ్ అంటే ఏంటి? మనం టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి లేదా ఇమేజ్ ని డిస్ప్లే చేయడానికి మనం వాడేదే టెక్స్ట్ అండ్ ఇమేజ్. ఓకే, సో వీ కెన్ యాడ్ స్టాటిక్ టెక్స్ట్ and also we can add dynamic text in the sense expression. We can write expression and also we can have a background image. Okay, so first static text రాయాలని అంటే చూడు, దీని మీద క్లిక్ చేసేసి this is a text example ఇచ్చాను. ఓకేనా? సో డన్ కొడితే ఏమొస్తుంది? దిస్ ఈజ్ అ టెక్స్ట్ ఎగ్జాంపుల్ అని వస్తుంది. అంటే ఒక టెక్స్ట్ రాయాలంటే సో ఈ టెక్స్ట్ ని మనం ఫార్మాట్ చేయొచ్చు. ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూడు. దీనికి కలర్ ఇవ్వచ్చు. ఓకే, కలర్ ఇచ్చిన తర్వాత దాని సైజు షర్ట్ సైజ్ లాగా ఎక్సెస్ ఎక్స్ట్రా స్మాలా మీడియమా లార్జా ఎక్స్ట్రా లార్జా ఇచ్చావు. అది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఓకే, ఇది లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్. అర్థమవుతుందా? దాని తర్వాత దానికి ఒక యూఆర్ఎల్ అసోసియేట్ చేయొచ్చు. లింక్ టు యూఆర్ఎల్ www. జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం google.com అని లింక్ కూడా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ లాస్ట్ చెప్తా. సో ఇది క్లిక్ చేశాను అనుకో గూగుల్ ఓపెన్ అయిపోతుంది. జనరల్గా ఎక్కడ ఇస్తామనంటే ఇది మనం ఏదన్నా ఒక సైట్కి మ్యాప్ చేయాలన్నప్పుడు, ఒక సపోజ్ సపోర్ట్ సైట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనకి ఎవరికి మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం కదా, ఒక క్లయింట్ ప్రాజెక్ట్ చేస్తాం కదా. సో వాడు ఏం చెప్తాడనంటే వీఆర్ ఆఫరింగ్ సో అండ్ సో ప్రొడక్ట్స్, ఓకే అని చెప్పేసి కింద ప్రొడక్ట్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. వాడు ఆఫరింగ్, దాని తర్వాత వాడు ఇస్తున్న ప్రమోషనల్ డిస్కౌంట్ కానీ అట్లాంటివి కానీ ఉండి, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ లుక్ ప్లీజ్ గో టు దిస్ వెబ్సైట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఇవ్వచ్చు మనం. సో అలా వెబ్సైట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే దీనికి ఇక్కడ కొడితే ఆ వెబ్సైట్ లింక్ అయిపోతుంది. అర్థమవుతుందా? మన వెబ్సైట్ ఇవ్వాలని అంటే ఇలా ఇవ్వచ్చు అనమాట. టెక్స్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఓకేనా?
సో టెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది అందుకు యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో దీనికి ఇంకా మనకి ఇంకేమైనా ఆప్షన్స్ అని అంటే నేను సెలెక్ట్ చేసుకుంటే వెనక ఏంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యూ కెన్ హ్యావ్ డిఫాల్ట్ వన్స్ ఆరెంజ్ ఇన్సర్ట్. సో ఏమైంది, దాని బదులు టెక్స్ట్ బదులు ఏమైంది, ఇమేజ్ వచ్చేసింది. ఓకేనా, అర్థమవుతుందా? సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే ఇక్కడ ఉంటుంది కింద ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టి ఇమేజ్ మీద టెక్స్ట్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, జస్ట్ ఒక టెక్స్ట్ శాంపుల్ టెక్స్ట్ స్టాటిక్ టెక్స్ట్ రాసి దానికి యూఆర్ఎల్ ఇవ్వటం, దాని సైజు, దాని స్టైలు అవన్నీ చేసాం. అనిల్ చెప్పు. ఏమో మరి అయితే నేను యాడ్ చేసి కూడా చూసాను నేను. సరేలే అయిపోయింది వాళ్ళ క్లాస్ అయితే, వీడియోస్ వద్దు కానీ రైట్. మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. డైనమిక్ టెక్స్ట్ రాయాలి అని అనుకో. సో ఇప్పుడు దాకా మనం స్టాటిక్ టెక్స్ట్ రాసాం, లైక్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అని రాసాం. సో ఇప్పుడు నేను రాయాలంటే దీని ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి డేటాకి వెళ్ళిపోయి యాడ్ మెజర్, ఇక్కడ మళ్ళీ సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ రాసిన ఏమైంది, సేల్స్ వచ్చేసి అర్థమవుతుందా? అంటే స్టాటిక్ టెక్స్ట్ వచ్చింది, డైనమిక్ దీన్ని ఫార్మాట్ చేయాలి. మరి ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన ఉండాలి కదా అనుకో. సో సెంటర్ అలైన్ చేసింది లెఫ్ట్ అలైన్ చేయొచ్చు, లేదా సెంటర్ అలైనే ఉంచవచ్చు. చేసిన తర్వాత సేమ్ మనం ఇట్లా చేయొచ్చు, అంటే మనం అదొక ఇదిలాగా తీసుకొని చేయొచ్చు. సో దీనికి ఇంకా ఎలా చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ సేల్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇలా రాయొచ్చు, ఎలాగా ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో సేల్స్ వాల్యూ ఈస్ అని చెప్పి రాసి సింగిల్ కోట్స్ క్లోజ్, మళ్ళీ ఇక్కడ యాంపర్సెంట్ పెట్టేస్తే, యాంపర్సెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అని అంటే కన్కాటినేషన్కి యూజ్ చేస్తాం. ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ని కానీ రెండు నెంబర్స్ని కానీ, ఇది స్టాటిక్ వాల్యూ ఇస్తున్నా నేను, దేనికి ఎక్స్ప్రెషన్ ముందు రావడానికి. ఒక వాల్యూ వస్తే ఏం అర్థం కాదు కదా. సో సేల్స్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి ఇచ్చేసి సింగిల్ కోట్స్లో అండ్ సమ్ ఆఫ్ సేల్స్ అని పెట్టా. సో ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో స్టాటిక్ టెక్స్ట్ రాయొచ్చు, డైనమిక్ టెక్స్ట్ రాయొచ్చు. సో ఇప్పుడు స్టాటిక్ టెక్స్ట్కి మనం ఏం చేసాం, ఇందాక ఫార్మాటింగ్ చేసాం కదా, అంటే దీన్ని క్లిక్ చేసి ఫార్మాటింగ్ చేసినాం. అట్లాగే ఇప్పుడు డైనమిక్ టెక్స్ట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసా, దీన్ని సెలెక్ట్ చేసి దీనికి ఒక కలర్ ఇచ్చాను, ఎక్సెస్ బోల్డ్ ఇచ్చాను. అర్థమవుతుందా? నువ్వు స్టాటిక్ టెక్స్ట్ తీసుకోవచ్చు, డైనమిక్ టెక్స్ట్ తీసుకోవచ్చు, రెండింటికి నువ్వు కలర్ ఇవ్వచ్చు, దాన్ని ఫార్మాట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, సేమ్ యాజ్ వర్డ్ లాగా ఎంఎస్ వర్డ్ లో మనం ఏదైతే చేయగలమో అన్ని చేయకపోయినా ఈ ఇక్కడ పైన ఉన్న వాటికి చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఆప్షన్స్ అన్ని సేమ్. అపియరెన్స్ లోకి వెళ్తే ప్రజెంటేషన్ లో రెస్పాన్సివ్ బిహేవియర్ ఏంటంటే టెక్స్ట్ అండ్ ఇమేజ్ గా పెడతాం బై డిఫాల్ట్, లేకపోతే టెక్స్ట్ గా పెట్టాలా ఇమేజ్ గా పెట్టాలా అనేది ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే టెక్స్ట్ అండ్ ఇమేజ్ గా పెడతాం, పెట్టిన దాని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. యూజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ఇందాక సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయిపోద్ది, పైన టెక్స్ట్ అంతే ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇది ఎక్కడ పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కొంచెం సైజ్ పెంచాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే వస్తున్నా అక్కడికి వస్తుంది. కింద సైజింగ్ లో ఒరిజినల్ సైజా, లేకపోతే ఆల్వేస్ ఫిట్టా, మన వాల్ పేపర్ పెట్టినట్టు ఫిట్ టు విడ్తా, లేకపోతే ఫిట్ టు హైటా, లేకపోతే స్ట్రెచ్ టు ఫిట్టా. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఒరిజినల్ సైజ్ పెట్టినప్పుడు ఇది ఎక్కడ ఉండాలి, సపోజ్ ఒరిజినల్ సైజ్ పెట్టామనుకో టాప్ లెఫ్ట్ లో ఉండాలా, టాప్ రైట్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా, ఇలా. ఆల్వేస్ ఫిట్ అని అంటే ఆల్వేస్ ఫిట్ అయిపోతుంది, స్ట్రెచ్ అని అంటే స్ట్రెచ్ అవుతుంది. ఓకేనా స్వామి? సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్కేల్ ని చేంజ్ చేసుకోవాలనుకోండి స్వామి. స్కేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సెస్, ఓకే సారీ అది మామూలుగా ఇక్కడ మనం ఈ కార్నర్ లో బయట డ్రాగ్ చేస్తే తగ్గుతుంది కదా, అంతే. అదే అంతే. ఓకేనా? ఇంకా కంటిన్యూ చేయమంటావా నాగేష్?
ఓకే నరేష్ వింటున్నావా క్లాసు? వింటున్నా అన్న. ఓకే రైట్. అయితే సరే అర్థమైంది కదా చెప్పింది ఇవాళ? ఇవాళ చెప్పిన చార్ట్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. రేపు ఇంకేం మిగిలిన మనకి బార్ అయిపోయింది, బాక్స్ ప్లాట్ అవసరం అని చెప్పను నేను. కాంబో డిస్ట్రిబ్యూషన్, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, గేజ్ అయిపోయింది, లైన్ చార్ట్, హిస్టోగ్రామ్ అయిపోయింది, కేపీ అయిపోయింది, లైన్ అయిపోయింది, మ్యాప్ ఒకటి, టేబుల్ ఉంది, స్కేలార్ టేబుల్, స్కాటర్ ప్లాట్ టేబుల్, ట్రీ మ్యాప్ అయిపోయింది, వాటర్ ఫాల్ ఉంది. సో మనకు మిగిలింది ఏంటంటే మ్యాప్ ఒకటి, ప్యూర్ టేబుల్, స్కాటర్ ప్లాట్, టేబుల్ అండ్ వాటర్ ఫాల్. ఓకే 5 మిగిలినాయా? ఓకే రైట్. సో ఇంకా 2 days లో అయిపోతాయి. రేపు సాటర్డే కాబట్టి రేపే చెప్పచ్చు మొత్తం కూడా చూద్దాం. సో మనకు మీరు తీసుకునే దాన్ని బట్టి చూద్దాం. రేపు మీకు ఓకే అనుకుంటే 5 చెప్తాను, లేకపోతే ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు చెప్పేసి తర్వాత క్లాస్ లో అయిపోతుంది. సో మాక్సిమం కాదు, ఇంక 2 days లో చార్ట్స్ మొత్తం విత్ డన్. ఓకేనా? ఓకేనా గిరీష్? ఓకే ఓకే అన్న. రైట్. అయితే మరా ఇంకా చాట్ ఇంకో చాట్ చెప్పొచ్చు కానీ. చాలా అంటున్నారు, లైవ్ చెప్పానుగా. ఓకే ఇబ్బంది ఏం లేదు, నీకు ఓకే అయితేనే. ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది అయిద్దిలే, లైట్ తీసుకో. ఓకేనా? సినిమా చూసినప్పుడు ఇప్పుడు బానే ఉంటది, ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థం కావు ఆప్షన్స్. ఓకే సరే రైట్. అయితే మరా బాయ్.